నమస్తే అండి, మా పేరు చిల్లా పిచ్చేశ్వరరావు అండి పేరు. ఇలా నాకు తెలిసిన సమస్య ఏంటంటే కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నాసిరకం మద్యం, వీటిల్లో ఏది ఒక్కటి కూడా జనాలకి ఉపయోగపడేదైతే లేదు. కొత్త బ్రాండ్లు నాకు తెలిసి ఆంధ్రాలో ఫస్ట్ కొద్ది గొప్ప తీసుకుంటాము, దానివల్ల కూడా అనారోగ్య పాలైంది మాత్రం నేను అదైతే చెప్పగలను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి విద్యావంతుడు, తన ఆస్తులు అవన్నీ కాదని చెప్పి ఇలా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఒక గుణంతో ఇలా ప్రజల్లోకి వచ్చి ఆయన సేవ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడేదో కొంతమంది ఏం చెప్తున్నాడంటే నేను లోకల్ అని చెప్పుకున్నాడు, ఆయన లోకల్ అని చెప్పిన ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. అసలు అది గమనించట్లేదు. కొంతమంది గమనించాల్సిన విషయం ఉంది. ఆయన ఉన్న ఆస్తులకి మిగతా అసలు దేనికి కూడా మీరు సరిగారు. అసలు ఆయన అంత ఆస్తులను కూడా కాదని చెప్పి ఇలా ప్రజాసేవకై జనంలోకి వచ్చాడని చెప్పేసి నా భావన. ఇలా ఏ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఏదో ఈ 5,000 జీతాలు వచ్చి వీళ్ళ గురించి వాళ్ళే చెప్తూ ఉంటారు. వాళ్ళు వాలంటీర్ల గురించి ఈ 5,000 జీతం దేనికి సరిపోద్దండి? బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పిన మన మాత్రం గ్యారంటీ అయితే ఉంది. ఓకే, అది పక్కాగా లేదు. ఆయన కూడా చెప్తున్నాడు సంవత్సరానికి 4 లక్షల కాడికి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాత్రం ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్ది.